ఈ రోజు పొద్దున్నే మా ఫ్రెండ్ గారితో పాటు కలిసి నాయుడుపేట దగ్గర ఒక చిన్న పని ఉంటే వెళ్తూ ఉన్నా. వెళ్లేదారిలో రోడ్డు పక్కనే ఒక అతను ఇలా రకరకాల పండ్లు అమ్ముతూ కనిపించాడు. అయితే ఇక్కడ ఉన్న వాటిలో నాకు ఈ పచ్చి ఖర్జూరం అంటే చాలా ఇష్టం. నేను ఎప్పుడైనా ఇలా టౌన్ కు వెళ్తున్నప్పుడు ఎక్కడైనా అమ్ముతుంటే మాత్రం వీటిని అస్సలు వదిలిపెట్టను. ఇక మంచిగా అతని దగ్గరికి వెళ్లి ఈ ఖర్జూరం కాయలు కిలో ఎంత అని అడిగితే ₹200 అని చెప్పాడు. మనం ఎలాగో ఇన్ని కాయలు ఒకేసారి తినలేం కాబట్టి నేను మాత్రం ఒక అరకిలో కాయలు తీసుకున్నా. ఇక మనం తీసుకున్న ఈ ఖర్జూరం కాయల్లో కొన్ని అక్కడే తినేసి మా ఫ్రెండ్ గారితో పాటు కలిసి టౌన్ వైపు వెళ్తూ ఉన్నాం. అదే టైంలో సడన్ గా లారీ ఒకటి రావడం వల్ల మా ఫ్రెండ్ గారు తొందరలో ఎదురుగా ఉండే ఈ చిన్న గుంటలోకి ఈ స్కూటీని అయితే దింపేశాడు. నిజానికి ఈ రోజు మన అదృష్టం అస్సలు బాగలేదనుకుంటా. ఎందుకంటే ఈ స్కూటీ ఈ గుంటలో దిగిన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది కానీ ఎంత రేస్ చేస్తున్నా కొంచెం కూడా ముందుకు వెళ్ళడం లేదు. ఇలా ఈ బండి ఎప్పుడైతే కదలకుండా ఆగిపోయిందో అప్పటి నుంచి మా ఫ్రెండ్ గారు ఈ బండి తాకడమే మానేశాడు. ఇక దాదాపుగా ఒక 3 కిలోమీటర్ల పాటు ఇలా తోసుకుంటూనే వెళ్ళడం మొదలుపెట్టా. ఇక ఇలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అసలు ఒంట్లో ఓపికే లేకుండా పోయింది. అదే టైంలో ఒక బిర్యానీ షాప్ కనిపిస్తే అక్కడ ఏదైనా తినేసి వెళ్దామని చెప్పి ఆ షాప్ దగ్గరికి వెళ్ళా. ఈ షాప్ దగ్గరికి వెళ్ళగానే కరెక్ట్ గా ఒక 2 పార్సిల్కైతేనే ఈ బిర్యానీ ఉందని చెప్పాడు. ఎందుకంటే ఇంతకు ముందే ఈ బిర్యానీ మొత్తం అయిపోయిందంట. ఇక దొరికిందే దిక్కన్నట్టు ఈ 2 పార్సల్ కట్టించుకొని ఎలాగాలో ఈ బండిని నెట్టుకుంటూ వచ్చి ఒక మెకానిక్ షెడ్ దగ్గర అయితే ఈ బండిని పెట్టేశా. నిజానికి ఈ స్కూటీలో ఇంజిన్ కి టైర్ కి కనెక్ట్ అయ్యే ఒక బెల్ట్ అయితే తెగిపోయి కనిపించింది. దీన్ని కొత్తది మార్పిచ్చి ఒకేసారి ఇంజిన్ కూడా సర్వీస్ చేయమని చెప్పి మనం ఇంతకు ముందు తీసుకున్న ఈ బిర్యానీ పార్సల్ తినడానికి ఒక మంచి స్పాట్ చూసుకున్నా. ఇక ప్రశాంతంగా ఈ చెట్టు కింద కూర్చొని మనం ఇప్పటి వరకు పడిన కష్టం అంతా మర్చిపోయేలా ఈ చల్లగాలికి కడుపు నిండా తినేసి మా ఫ్రెండ్ గారు తినేలోపు ఈ ప్లేస్ అంతా అలా తిరుగుతూ ఉన్నా. అదే టైంలో ఒక సపోటా చెట్టు కనిపించింది. మావా నిజానికి ఈ రోజు మా ఫ్రెండ్ గారితో కలిసి స్పైడర్ మ్యాన్ సినిమాకి వెళ్దాం అనుకున్నా. కానీ అనుకున్నది ఒకటి కూడా జరగలేదు. మనం ఎలాగో ఇంత దూరం వచ్చాం కాబట్టి పక్కనే ఉన్న ఈ సపోటా చెట్టుకి కొన్ని సపోటా కాయలను కోసుకొని ఇంటికి వెళ్దాం. ఈ సపోటా చెట్టు దగ్గర కాయలైతే ఉన్నాయి కానీ పండ్లు మాత్రం పెద్దగా కనిపించలేదు. కానీ వీటిలో దూరగా ఉన్న కాయలు మాత్రం కోసుకొని ఇంటి దగ్గర మక్కేసుకుందామని చెప్పి అన్ని ఒక కవర్ లో వేసుకొని మనం ఇంతకు ముందు బైక్ రిపేర్ కి పెట్టిన ప్లేస్ దగ్గరకు వచ్చేసా. ఇక స్కూటీ రెడీ అవ్వగానే మెల్లిగా ఇంటికి వెళ్దామని అలా స్టార్ట్ చేశానో లేదో వర్షం మొదలైంది. ఇక ఇలా అయితే పని అవుదని చెప్పి ఈ వర్షంలోనే ఇంటికి వెళ్ళడం మొదలు పెట్టా. ఇక ఫైనల్ గా నేను అసలు అనుకోని విధంగా జరిగిన ఈ డైలీ రొటీన్ లైఫ్ మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి మమ్మా.